హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద బాక్స్ ఆఫీస్ ని దుమ్ములేపుతుంది. టాలీవుడ్ లో ఆఖరిగా డే 1 10 నెంబర్లు పెట్టిన సినిమా ఓజీ అయితే ఆఖరిగా లాంగ్ రన్ లో దుమ్ములేపిన సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు ఫిలిం. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమైన టైంలో పెద్ద సినిమాని దింపాడు రామ్ చరణ్. సినిమాకి ప్రెజెంట్ టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా ఆ ఇంపాక్ట్ అయితే డే 1 వరకు పడనే లేదు. సినిమా ప్రీమియర్ అని కాదు, డే 1 అని కాదు, షోలు ఓపెన్ అవుతూనే ఉన్నాయి, అవి ఫుల్స్ పెడుతూనే ఉన్నాడు చరణ్. అయితే రీసెంట్ గా ఒకరు ఇలా కమెంట్ పెట్టారు, టాక్ వస్తే టైర్ 2 హీరోలు కూడా కొడతారు, రామ్ చరణ్ ది స్పెషాలిటీ ఏంటి అని. టైర్ 2 హీరోలు టాక్ వస్తే మాక్సిమం కొట్టేది 200 కోట్ల గ్రాస్, ఇంకా యునానిమస్ అయితే 250 కోట్ల వరకు వెళ్తాయి. బట్ డిజాస్టర్ గేమ్ చేంజర్ తర్వాత 65 కోట్ల ప్రీసేల్ పెట్టడం అనేది రామ్ చరణ్ కి మాత్రమే సాధ్యమైన ఫీట్. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా ప్రీసేల్ తో పెద్ది లాంటి సినిమాకి 65 కోట్ల పైన గ్రాస్ పెట్టిన హిస్టరీ చరణ్ది. టైర్ 2 హీరోల తరం కాదు. అయితే ఈ ఇయర్ నాని ప్యారడైజ్ సినిమాతో ఏమైనా బెంచ్ మార్క్స్ కొత్తగా క్రియేట్ చేస్తే నెక్స్ట్ వచ్చే హీరోలు దాన్ని బ్రేక్ చేస్తారంతే. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ తో పెట్టిన నెంబర్స్ టైర్ 1 టాప్ 5 లిస్ట్ లో ఒకటిగా ఉంటుందా లేదా అనే డౌట్లని చేర్పేస్తూ కొన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డులు పెట్టింది. అది కూడా భారీ మార్జిన్తో. కర్ణాటకలో అయితే ప్రీమియర్స్ తోనే 3 కోట్ల నెంబర్ పెట్టిన ఫస్ట్ మూవీగా రికార్డ్ పెట్టగా అసలు ప్రీమియర్స్ తో ఎంత నెంబర్ పెట్టిందో టాప్ లో ఉన్న సినిమాలేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్రీమియర్స్ లో తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో బుకింగ్స్ అనేవి ఎంత లేట్ గా ఓపెన్ అయ్యాయో అందరికీ తెలుసు. బట్ ఈ సినిమా ప్రీమియర్స్ తో 7 కోట్ల మార్క్ దాటేసింది. ఎలా అంటే ప్రీమియర్స్ అక్కడ ఉండడం, వాటికి 600 రూపాయల టికెట్ ప్రైజెస్ పెట్టడం, అండ్ అబ్సల్యూట్లీ ఏ సెంటర్స్ నుంచి బీసీ సెంటర్స్ వరకు రామ్ చరణ్ చిత కొట్టడం. ఇక సీడెడ్ లో అయితే 3 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సీడెడ్ లో రామ్ చరణ్ ఎందుకు తోపనేది మరొకసారి ప్రూవ్ అయింది. ఇక ఆంధ్రలో 7.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ గా ఆంధ్రలో 10 కోట్ల మార్క్ దాటింది ఈ సినిమా. అలా తెలుగు స్టేట్స్ లో 17.5 కోట్ల మార్క్ అందుకోగా జస్ట్ ప్రీమియర్స్ తోనే ఈ ఫీట్ అందుకున్న సినిమాల లిస్ట్ లో టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఫస్ట్ ప్లేస్ లో ఓజీ 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఏ సినిమాకి అందనంత ఎత్తులో ఉండగా ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో పెద్ది వెళ్ళింది. ఇక థర్డ్ ప్లేస్ లో 13.5 కోట్ల గ్రాస్ తో హరియర్ వీరమల్లి ఉండగా ఫోర్త్ ప్లేస్ లో పుష్ప 10.4 కోట్ల గ్రాస్, ఫిఫ్త్ ప్లేస్ లో మనశంకర్ వరప్రసాద్ గారు 9 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతున్నాయి. సో టాప్ 5 లో 4 సినిమాలు మాత్రమే డబుల్ డిజిట్ నెంబర్ ని పెట్టాయి. ఇక ఇండియా మొత్తం చూసుకుంటే కర్ణాటకలో 3 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన పెద్ద ఫిలిం. రెస్ట్ ఆఫ్ ఇండియా మరో 35 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో ఇండియాలో ఓవరాల్ గా 21 కోట్ల మార్క్ ని ప్రీమియర్స్ తో అందుకుంది. ఇది ఆల్ టైమ్ టాప్ 2 నెంబర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఓజీ 30 కోట్ల మార్క్ ని ప్రీమియర్స్ తోనే ఇండియాలో అందుకోగా పెద్దిది ఇప్పుడు సెకండ్ ప్లేస్. ఇక 15 కోట్ల గ్రాస్ తో హరియర్ వీరమల్లు థర్డ్ ప్లేస్ లో ఉంటే 12.8 కోట్ల గ్రాస్ తో పుష్ప 2 ఫోర్త్ ప్లేస్ లో, 11.3 కోట్ల గ్రాస్ తో రాజసాబ్ ఫిఫ్త్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక వరల్డ్ గా చూస్తే 60 కోట్ల పైన గ్రాస్ తో ఓజీ సినిమాస్ లో ఎవరికి కూడా అందని రేంజ్ లో టాప్ లో ఉంది. ప్రీమియర్స్ లో ఈ రికార్డ్ కొట్టడం ఇప్పుడు ఏ సినిమా వంతు కాదు. ఇక దురంధర్ 2 సెకండ్ ప్లేస్ లో ఉండగా పెద్ద సినిమా 38 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది. సో ఇదైతే రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత సాలిడ్ కమ్బ్యాక్. నెక్స్ట్ అలానో సుకుమార్ సినిమా ఉంది కాబట్టి రామ్ చరణ్ రేంజ్ సినిమాకి పెరగడం పక్కా. సో చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది ప్రీమియర్స్ తోనే టాప్ నెంబర్లు పెట్టిన టాప్ 5 మూవీస్ లిస్ట్. పెద్ద డే 1 టు ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.